The next concept was principles of development. The next concept was principles of development. సో డెవలప్మెంట్ అనేది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రిన్సిపల్స్ను ఫాలో అవుతూ ఆ ప్రిన్సిపల్స్ను బేస్ చేసుకొని జరుగుతాయి. సో వాటిని మనం ఏమని చెప్తాం అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం. సో డెవలప్మెంట్ అక్కర్స్ బేస్డ్ ఆన్ సమ్ ప్రిన్సిపల్స్. డెవలప్మెంట్ అక్కర్స్ బేస్డ్ ఆన్ సమ్ ప్రిన్సిపల్స్ ఇన్ అన్ ఇండివిజువల్ ఆర్ ఎ లివింగ్ థింగ్. సో ఒక వ్యక్తిలో ఒక జీవిలో డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అవి ఏంటి ఆ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్, డెవలప్మెంట్ టేక్స్ ఏ రిజిడ్ సీక్వెన్స్ ఆర్ ప్యాటర్న్. డెవలప్మెంట్ టేక్స్ ఏ రిజిడ్ సీక్వెన్స్ ఆర్ ప్యాటర్న్. సో డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్స్లో, ఒక సిస్టమేటిక్ మేనర్లో, ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో డెవలప్మెంట్ టేక్స్ ఏ రిజిడ్ సీక్వెన్స్ ఆర్ ఏ ప్యాటర్న్. సో వికాసం అనేది క్రమానుగతంగా జరుగుతుంది. వికాసం అనేది క్రమానుగతంగా జరుగుతుంది. సో ఏ రకమైన డెవలప్మెంట్ జరిగేటప్పుడైనా, ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగేటప్పుడైనా సరే అదొక సీక్వెన్షియల్ ఆర్డర్లో సిస్టమేటిక్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ డెవలప్మెంట్. సో మోటార్ డెవలప్మెంట్ తీసుకుంటే ఫస్ట్ హెడ్ స్టేబుల్గా ఉంచడం, అలాగే వెళ్ళకిలా పడుకోవడం, సో బోర్లా పడడం, నేల మీద ప్రాకడం, సో ఆధారం సహాయంతో ఒక సపోర్ట్తో నిలబడడం, సో వితౌట్ సపోర్ట్ నిలబడడం, సో నడవటం, మెట్లెక్కడం, పరిగెత్తడం, ఇలా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతుంది. సో ఇలా ఏ డెవలప్మెంట్ తీసుకున్నా ఒక సిస్టమేటిక్ అండ్ సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతుందని చెప్పేసి చెప్తాం. సో అలాగే మన మ్యాథమెటిక్స్ పరంగా వచ్చేటప్పటికి డెవలప్మెంట్ ఫాలోస్ అన్ ఆర్డర్. సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ నేర్చుకునేటప్పుడు స్టూడెంట్స్ ఫస్ట్ ఎడిషన్స్, తర్వాత సబ్ట్రాక్షన్స్, సో తర్వాత మల్టిప్లికేషన్స్, తర్వాత సబ్ట్రాక్షన్స్, తర్వాత డివిజన్ నేర్చుకుంటారు. సో ఎందుకంటే ఫస్ట్ ఎడిషన్స్ నేర్చుకుంటారు. సో ఎడిషన్స్ తర్వాత రిపీటెడ్ ఎడిషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేషన్. రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేషన్. అలాగే నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్, ఆ తర్వాత డివిజన్స్, సబ్ట్రాక్షన్స్, అదేవిధంగా తర్వాత డివిజన్స్, ఇవి నేర్చుకోవడం జరుగుతుంది. సో ఏ డెవలప్మెంట్ అయినా సరే ఒక సీక్వెన్స్గా సిస్టమేటిక్ ఆర్డర్లో ఫాలో అవుతుందని చెప్పేసి చెప్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వన్, ఈవెన్ డెవలప్మెంట్ ఫాలోస్ ఏ సీక్వెన్స్, there are individual differences in development. So even development follows a sequence, there are individual differences in development. సో డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్స్ను ఫాలో అయినప్పటికీ కూడా, డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్స్ను ఫాలో అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ జరగడంలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎందుకంటే అందరు పర్సన్స్లో కూడా ఒకేసారి అన్ని ఎబిలిటీస్ కూడా డెవలప్ కావు. సో ఒకే ఏజ్లో ఒకే టైంలో అందరిలో కూడా అన్ని ఎబిలిటీస్ కూడా డెవలప్ కావు. సో డెవలప్మెంట్ జరగడంలో ఖచ్చితంగా కొన్ని సీక్వెన్సెస్ అనేవి ఉంటాయని చెప్పేసి చెప్తాం. ఇండివిజువల్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సో అందరూ ఒకే ఏజ్లో మాట్లాడలేరు, అందరూ ఒకే ఏజ్లో నడవలేరు. సో ఆర్డర్లోనే జరుగుతాయి, బట్ ఏజెస్లో మనకేమో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఈవెన్ డెవలప్మెంట్ ఫాలోస్ ఏ సీక్వెన్స్, దెర్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్స్ను ఫాలో అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ జరగడంలో ఏముంటాయని చెప్పేసి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, డెవలప్మెంట్ అక్కర్స్ ఫ్రమ్ the simple to complex and from the general to specific. So development occurs from simple to complex and from general to specific. సో డెవలప్మెంట్ అనేది జరిగేటప్పుడు ఎప్పుడు కూడా సింపుల్ టు కాంప్లెక్స్. సో డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎప్పుడు కూడా సింపుల్ టు కాంప్లెక్స్. సో తేలికైన విషయాల నుంచి క్లిష్టమైన విషయాల వైపుగా జరుగుతుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్లో తీసుకున్నట్టయితే, సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్లో ఈజియెస్ట్ వన్ ఏది ఎడిషన్. సో డిఫికల్టీ వన్ ఏది డివిజన్. సో ఫస్ట్ ఎడిషన్ నేర్చుకున్న తర్వాతనే గ్రాడ్యువల్గా డివిజన్ని నేర్చుకోవడం జరుగుతుంది. సో కాబట్టి డెవలప్మెంట్ అక్కర్స్ ఫ్రమ్ ద సింపుల్ టు కాంప్లెక్స్ అండ్ ఫ్రమ్ ద జనరల్ టు స్పెసిఫిక్. సో డెవలప్మెంట్ అనేది సింపుల్ టు కాంప్లెక్స్, అదేవిధంగా జనరల్ టు స్పెసిఫిక్. డెవలప్మెంట్ అనేది సింపుల్ టు కాంప్లెక్స్, అదేవిధంగా జనరల్ టు స్పెసిఫిక్ అనేది డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి చెప్తాం. సో డెవలప్మెంట్ అక్కర్స్ ఫ్రమ్ ద సింపుల్ టు కాంప్లెక్స్ అండ్ ఫ్రమ్ ద జనరల్ టు స్పెసిఫిక్. సో జనరల్ నుంచి స్పెసిఫిక్ వరకు డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే
డెవలప్మెంట్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఆల్ స్టేజెస్. సో డెవలప్మెంట్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఆల్ స్టేజెస్. సో డెవలప్మెంట్ అనేది జీవితంలో అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. సో ఎర్లీ ఇన్ఫాన్సీలో కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది, అడల్ట్ స్టేజ్లో తక్కువగా ఉంటుంది, అలాగే అడాలసెన్స్లో ఫాస్ట్గా ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో డెవలప్మెంట్ అంటే ఇది ఒక్కదే కాదు కదా, ఫిజికల్ డెవలప్మెంటు, మెంటల్ డెవలప్మెంటు, మోరల్ డెవలప్మెంటు, సోషల్ డెవలప్మెంటు, ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఇలా డిఫరెంట్ డెవలప్మెంట్స్ అనేవి డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా ఉంటాయి. సో డెవలప్మెంట్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఆల్ స్టేజెస్. సో డెవలప్మెంట్ అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. అని చెప్పేసి చెప్తాం. అలాగే అనదర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, డెవలప్మెంట్ మే టేక్ ప్లేస్ ఇన్ 2 డైరెక్షనల్ ట్రెండ్స్. సో డెవలప్మెంట్ మే టేక్స్ ప్లేస్ ఇన్ 2 డైరెక్షనల్ ట్రెండ్స్. సో డెవలప్మెంట్ అనేది 2 డైరెక్షనల్ ట్రెండ్స్లో జరుగుతుంది. అవి ఏంటి అని చెప్పేసి అంటే సెఫలోకోడల్ డైరెక్షన్. సో డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ 2 డైరెక్షన్స్. నెంబర్ 1, ఫస్ట్ వన్ సెఫలోకోడల్ డైరెక్షన్, సెకండ్ వన్ ప్రాక్సిమోడిస్టల్ డైరెక్షన్. సో డెవలప్మెంట్ మే టేక్ ప్లేస్ ఇన్ 2 డైరెక్షనల్ ట్రెండ్స్. సో డెవలప్మెంట్ అనేది 2 డైరెక్షనల్ ట్రెండ్స్లో జరుగుతుంది, 2 దిశల్లో జరుగుతుంది. అవి ఏంటని చెప్పేసి అంటే సెఫలోకోడల్ డైరెక్షన్, ప్రాక్సిమోడిస్టల్ డైరెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెఫలోకోడల్ డైరెక్షన్. సో సెఫలోకోడల్ డైరెక్షన్ అని చెప్పేసి అంటే ద డెవలప్మెంట్ స్టార్ట్స్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ అక్కర్స్ టువార్డ్స్ ద ఫుట్. సో డెవలప్మెంట్ అనేది ఒక ఇండివిజువల్ యొక్క హెడ్ పార్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి టువార్డ్స్ ఫుట్. సో హెడ్ పార్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కర్స్ టువార్డ్స్ ఫుట్ అని చెప్పేసి చెప్తాం. సో తల భాగం నుండి ప్రారంభమై పాదాల వైపుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. సో సెఫలోకోడల్ డైరెక్షన్ అని చెప్పేసి అంటే సో డెవలప్మెంట్ స్టార్ట్స్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద బాడీ అండ్ అక్కర్స్ టువార్డ్స్ ద ఫుట్. సో తల భాగం నుండి ప్రారంభమై పాదాల వైపుగా విస్తరిస్తుంది అని చెప్పేసి చెప్తాం. మరి సెకండ్ వన్ ప్రాక్సిమోడిస్టల్ డైరెక్షన్. సో డెవలప్మెంట్ అనేది 2 డైరెక్షన్స్లో జరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నాం. అవి ఏంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ సెఫలోకోడల్ డైరెక్షన్, సెకండ్ వన్ ఏదని చెప్పేసి అంటే ప్రాక్సిమోడిస్టల్ డైరెక్షన్. సో ప్రాక్సిమోడిస్టల్ డైరెక్షన్ అని చెప్పేసి అంటే డెవలప్మెంట్ స్టార్ట్స్ ఎట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద బాడీ అండ్ అక్కర్స్ టువార్డ్స్ టాప్ అండ్ టువార్డ్స్ బాటమ్ with equal intervals. సో డెవలప్మెంట్ అనేది బాడీ యొక్క మిడ్ పాయింట్లో స్టార్ట్ అయ్యి టువార్డ్స్ టాప్ పైకి, టువార్డ్స్ బాటమ్ క్రిందికి, 2 వైపులా కూడా సమాన అంతరాలలో ఈక్వల్ ఇంటర్వెల్స్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో డెవలప్మెంట్ మే టేక్ ప్లేస్ ఇన్ 2 డైరెక్షనల్ ట్రెండ్స్. సో వికాసం అనేది 2 నిర్దేశ పోకడల్లో జరుగుతుంది. అవి ఏంటి అని చెప్పేసి అంటే సెఫలోకోడల్ డైరెక్షన్, శిరోపాదాభిముఖ వికాసం. అంటే డెవలప్మెంట్ స్టార్ట్స్ ఎట్ ద హెడ్ అండ్ అక్కర్స్ టువార్డ్స్ ద ఫుట్. సో తల భాగం నుంచి ప్రారంభమై పాదాల వైపుగా విస్తరిస్తుంది. మరి ప్రాక్సిమోడిస్టల్ డైరెక్షన్. సో బాడీ యొక్క మిడ్ పాయింట్లో శరీర మధ్య భాగంలో స్టార్ట్ అయ్యి పైకి క్రిందికి 2 వైపులా కూడా సమానంగా విస్తరిస్తుంది. ప్రాక్సిమోడిస్టల్ డైరెక్షన్ అని చెప్పేసి చెప్తాం. సో నెక్స్ట్ ప్రిన్సిపల్, డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అండ్ క్యుములేటివ్ ప్రాసెస్. సో డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూగా జరిగేటటువంటి ప్రాసెస్. అలాగే క్యుములేటివ్ ప్రాసెస్. సో డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూస్ ప్రాసెస్, అంటే బర్త్ నుంచి డెత్ వరకు జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్గా మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిఫరెన్సెస్లో చెప్పాం. సో గ్రోత్ మే స్టాప్ ఎట్ ఎనీ స్టేజ్. గ్రోత్ అనేది ఏదో ఒక స్టేజ్లో స్టాప్ అయ్యేటువంటి చాయిస్ ఉంది.
బట్ డెవలప్మెంట్ లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పేసి చెప్పాం. సో డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అండ్ క్యుములేటివ్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అండ్ క్యుములేటివ్ ప్రాసెస్. సో క్యుములేటివ్ ప్రాసెస్ మీన్స్ క్యుములేటివ్ అని చెప్పేసి అంటే ఇయర్ బై ఇయర్ డెవలప్ అవుతూ రావడం. క్యుములేటివ్ అని చెప్పేసి అంటే ఇయర్ బై ఇయర్ డెవలప్ అవుతూ రావడం. సో 1 ఇయర్కి కొన్ని ఎబిలిటీస్ వచ్చే, 2 ఇయర్స్కి మరికొన్ని, 3 ఇయర్స్కి మరికొన్ని, 4 ఇయర్స్కి మరికొన్ని ఎబిలిటీస్ అనేవి గ్రాడ్యువల్గా ఇయర్ బై ఇయర్ డెవలప్ అవుతూ వస్తుంటాయి. ఇలా డెవలప్ అవుతూ ఇయర్ బై ఇయర్ డెవలప్ కావడాన్ని ఏమని చెప్తామంటే క్యుములేటివ్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. అలాగే నెక్స్ట్ ప్రిన్సిపల్, డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ బై హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ బై హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. సో డెవలప్మెంట్ అనేది హెరిడిటీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. డెవలప్మెంట్ అనేది హెరిడిటీ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చెప్పేసి చెప్తాం. సో డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ బై హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. డెవలప్మెంట్ అనేది హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ హోల్. డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ హోల్. సో డెవలప్మెంట్ అనేది టేక్స్ ప్లేస్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ హోల్. డెవలప్మెంట్ అనేది ఏకీకృత మొత్తంగా, డెవలప్మెంట్ అనేది ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది. ఇక్కడ ఏకీకృత మొత్తం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించామంటే డెవలప్మెంట్లో దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఫిజికల్, మెంటల్, మోరల్, సోషల్ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో డెవలప్మెంట్లో ఆస్పెక్ట్స్గా డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా అవి ఒక పర్సన్లో రిజంబ్లెన్స్ అయ్యేటప్పటికీ అవన్నీ కూడా ఒకే యూనిక్గా అవన్నీ కూడా రిప్రజెంటేషన్ కావడం జరుగుతుందని చెప్పేసి చెప్తాం. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్.